హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ టీవీ మీడియా. సో మొత్తానికి ఇటు కాంగ్రెస్ వాళ్ళు, ఇటు బీజేపీ వాళ్ళు, ఇటు బీఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్ గారు రావాలి రావాలి ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయన మళ్ళీ యాక్టివ్ అవ్వాలి అని చెప్పేసి మొన్నటి వరకు కోరుకున్నారు. సో మనం చూసాం 2023 ఎన్నికల తర్వాత కేసీఆర్ గారు ఎందుకనో మరి కంప్లీట్‌గా మొత్తం ఫామ్ హౌస్‌కే పరిమితం అయిపోయారు. ఏ రోజు కూడా బయటికి రాని పరిస్థితి మనం చూసాం. కవిత అరెస్ట్ అయినప్పుడు కూడా బయటికి రాలేదు. కేటీఆర్ గారి మీద అనేక అవినీతి ఆరోపణలొచ్చినా సరే ఆయన ఏనాడు కూడా బయట ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడలేదు. ఇప్పుడు ఓటమి తర్వాత ఆయనకి ఒక మేజర్ ఆపరేషన్ అనేది జరిగింది. మనందరికీ తెలుసు. ఆయన కింద పడ్డంతోటి ఆయన మోకాలికి ఆపరేషన్ అనేది జరిగింది. మనందరికీ తెలుసు. సో అది జరిగిన తర్వాత కంప్లీట్‌గా ఆయన బెడ్ రెస్ట్ మోడ్‌లోకి వెళ్ళిపోయారు. కంప్లీట్ ఫామ్ హౌస్‌కే పరిమితం అయిపోయారు. సడన్‌గా ఉన్నట్టుండి ఏమైపోయిందో కానీ ఇవాళ మార్నింగ్ చాలా హాట్ టాపిక్ అయిపోయారు. నేను కొడితే వడ్డీ కొడుతున్నా కనబడలేదు కదా. కానీ అన్నట్టు నేను చూస్తా ఉన్నా. కానీ మన వాళ్ళందరూ కూడా ప్రతిపాదిస్తుంది ఏంటంటే ఒక సంవత్సరం జరిగిపోయింది. సంగమేశ్వర రాన్నే పండుది, బసవేశ్వర రాన్నే పండుది, పాలమూరు తిరుపతి వాన్నే పండుది, కాళేశ్వరం అట్లా ఎండబెడుతున్నారు. ఇవన్నీ అన్యాయాలే. కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి, జరుగుతా ఉంది. కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు కదిలి రావాలి. అది దూరమే ఉండదు. ఆ రకంగా తెలంగాణ శక్తిని మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వచ్చి ఇప్పుడు సాధించాలి. భవిష్యత్ కోసం కూడా కొట్టాడమని సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ పరమేశ్వర్ గారికి అంతర్ లోకమంతా ఉంది. కోటి రూపాయల భూమి 50 సో ఇది కేసీఆర్ గారు రీసెంట్గా ఇవాళ మార్నింగ్ మాట్లాడిన మాటలు. సో చాలా సంచలనం అవుతూ ఉన్నాయి. కొడితే గట్టి కొడతాను అని చెప్పేసి ఆయన ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో ఆ స్టేట్మెంట్ అనేది ఇప్పుడు ఎంటైర్ తెలంగాణలో ఉన్న రాజకీయ సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ అయిపోయింది. ఒకసారి మనం కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు ఒకసారి మనము చూసుకున్నట్లయితే తులం బంగారానికి ఆశపడి ఓట్లేసిండ్రు. ఇదైతే ఓ రకంగా నిజమే. ఏ రకంగా నిజం అంటే చాలామంది తెలంగాణ ప్రజలు ఏవైతే ఈ కాంగ్రెస్ హామీలు అనేవి ఇచ్చారో ఆ హామీలకి చాలామంది ఆశపడ్డారు. సో పెళ్ళైన మరుక్షణమే పెళ్లి రోజే తులం బంగారం ఇస్తాము అంటే అందులో ప్రధానంగా ఉన్న ఈ హామీ ఇది. సో ఇలా అనేక హామీలు అనేవి ఇచ్చారు. 6 గ్యారంటీస్ ఇచ్చారు. గ్యారంటీస్తో పాటు అనేక హామీలు అనేవి ఇచ్చారు. సో ఆ హామీలకు మీరు ఆశపడి ఓటేశారు. నేను ఆ రోజే హెచ్చరించాను, ఈ కాంగ్రెస్ వాళ్ళకి నమ్మకండి, ఈ కాంగ్రెస్ వాళ్ళని నమ్మిస్తే తెలంగాణ అంటే నట్టేట ముంచుతారు అని చెప్పేసి నేను ఆ రోజే మీకు చెప్పడం జరిగింది. అయినా సరే మీరు ఈ తులం బంగారానికి ఆశపడి మీరు ఓట్లు వేశారు. ఇవాళ ఏం జరిగిందో మీ అందరికి తెలుసు కదా అని చెప్పేసి కేసీఆర్ గారు ఘాటుగా వ్యాఖ్యానించారు. నేను చెప్తే ప్రజలు వినలేదు, అత్యాశకు పోయి ఆగమైండ్రు అని. అంటే సో ప్రస్తుతం తెలంగాణలో ఆగమాగం రాజకీయాలు నడుస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అసలు పరిపాలనే సరిగ్గా లేదన్నట్టు ఆయన మాట్లాడుతున్న మాట. కైలాసంలో పెద్ద పాము మింగినట్లయింది. తెలంగాణకు ఇదో మంచి గుణపాఠం. ఇన్ని రోజులు నేను మౌనంగా ఉన్నా. కేసీఆర్ కొడితే మామూలుగా ఉండదు, కేసీఆర్ కొడితే మామూలుగా ఉండదు అనే ఈ ఒక్క మాట ఇప్పుడు మొత్తం ఎంటైర్ సోషల్ మీడియాలో ఇదే ట్రెండ్ అవుతుంది. సో అంటే కేసీఆర్ కొడితే మామూలు ఉండదంటే కేసీఆర్ని మీరు ఓడించారు కాబట్టి మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లేకుండా నేను చేస్తాను, మళ్ళీ నేను యాక్టివ్ పాలిటిక్స్లోకి వస్తాను, నేను కొడితే మామూలుగా ఉండదు, వీళ్ళు అసలు ఇక భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో రాదు అన్న రీతిలో నా దెబ్బ ఉంటుందని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పిన మాటలు. కాంగ్రెస్ వాళ్ళు ప్రజలకు దొరికితే కొట్టేటట్టు ఉన్నారు. ఆ పరిస్థితి అనే ఉండకపోవచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఉన్న సినారియోలో. బట్ రైతుల్లో అయితే చాలా అసంతృప్తి అనేది ఉంది. అది ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి. ఎందుకంటే రైతు రుణమాఫీ కంప్లీట్గా అవ్వలేదు. రైతు భరోసా కూడా కంప్లీట్గా ఎవ్వరికీ క్రెడిట్ అనేది అవ్వలేదు. సో రైతుల్లో అయితే తీవ్ర స్థాయిలో వ్యతిరేకత అనేది ఉంది. మరోపక్క
ఈవెన్ కొత్త రేషన్ల కార్డు కూడా కంప్లీట్గా అందజేయలేదు. ఇంద్రమ్మ ఇల్లు కూడా కంప్లీట్గా లబ్ధిదారులకి ఇంతవరకు ఎలాంటి భరోసా అనేది రాలేదు ఇంద్రమ్మ ఇళ్ళకి సంబంధించి. ఆ, అనేక హామీలు ఉన్నాయి. ఉచిత బస్సు పథకం ప్రారంభించినా సరే దానిలో కూడా చాలా అంటే చాలా లూప్ హోల్స్ అనేవి ఉన్నాయి. ఇప్పటికీ ఉచిత బస్సుల వల్ల చాలామంది తెలంగాణ ప్రజలు అవస్థలు పడుతున్నారు. మహిళలు కావచ్చు, ఇటు పురుషులు కావచ్చు. ఇలా అనేక హామీలు కూడా అసంపూర్ణంగానే ఉన్నాయి ప్రస్తుతం తెలంగాణలో. సో దీన్నే ప్రస్తావించారు ఆయన. ఈ హామీలన్నీ కూడా నెరవేర్చలేదు కాబట్టి ఇప్పుడు ఈ తరుణంలో కాంగ్రెస్ వాళ్ళు ఎవరు కనపడ్డా సరే ఖచ్చితంగా ఉరికించి కొడతారని చెప్పేసి కేసీఆర్ గారు చెప్తున్న మాట. తెలంగాణ శక్తి ఏంటో చూపిస్తాం, ఫిబ్రవరి నెలాఖరులో భారీ బహిరంగ సభ పెడతాం. సో బీఆర్ఎస్ అయినలు ఇక ఫుల్ యాక్టివ్ అయిపోయారు. ఒక్కసారిగా కేసీఆర్ గారు వచ్చి మైకు పట్టుకొని ఆయన స్టైల్లో విమర్శలు చేస్తూ ఉంటే నిజంగా బీఆర్ఎస్ నాయకులందరికీ కూడా మళ్ళీ ప్రాణం లేచొచ్చినట్టయింది. మొన్నటి వరకు కంప్లీట్ డీలా పడిపోయారు. అరే ఏంటి, కేసీఆర్ గారేమో కంప్లీట్గా ఫామ్ హౌస్ పరిమితం అయిపోయారు, కవిత గారికి ఏమో అరెస్ట్ చేశారు, కేటీఆర్ గారి మీద విచారణ జరుగుతుంది, అసలు ఏం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంది అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులే చాలా డీలా పడిపోయారు. ఇలాంటి తరుణంలో కేసీఆర్ గారు మళ్ళీ యాక్టివ్ అయ్యి అందరినీ యాక్టివేట్ చేశారు. ఇప్పుడు అసలు గల్లీ స్థాయిలో ఉండే లీడర్లు అందరూ ఎవరైతే ఈ అండర్ గ్రౌండ్ వెళ్ళారో వాళ్ళు కూడా మళ్ళీ యాక్టివేట్ అయ్యి కీలకంగా మళ్ళీ రాజకీయాల్లో వచ్చే అవకాశం ఉంది ఈ దెబ్బతోటి. దానికి ప్రారంభంగా ఈ ఫిబ్రవరి నెలాఖరులో భారీ బహిరంగ సభ కూడా పెట్టబోతున్నారని అయితే చాలా స్పష్టంగా కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. అక్కడి నుండి ఇక కాంగ్రెస్ మీద పోరు మొదలు కాబోతోందని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. జైరాబాద్ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల సమావేశంలో కేసీఆర్ వ్యాఖ్యలు. సో ఇప్పటి వరకు చాలామంది నాయకుల్ని ఆయన కలిశారు. చాలా జిల్లాలు, అనేక జిల్లాలకు సంబంధించిన నాయకులను ఆయన కలిసినా సరే ఏ ఒక్క రోజు కూడా ఆయన మాట్లాడిన మాటలు బయటికి రాలేదు. సో ఈ రోజు ప్రధానంగా బయటికి రావడానికి ప్రధాన కారణం వచ్చేసి నిన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక పోల్ పెట్టడం జరిగింది. అఫీషియల్ పేజ్లో ఒక పోల్ పెట్టడం జరిగింది. ఏది, ఫామ్ హౌస్ పాలన బాగుందా, ప్రజా పరిపాలన బాగుందా అని చెప్పేసి. సో దానిలో చాలామంది ఫామ్ హౌస్ పరిపాలనే బాగుంది అని చెప్పేసి ఓటేయడం జరిగింది. సుమారు 80% మంది, 1,00,000 మంది పాల్గొంటే అందులో 80% మంది ఫామ్ హౌస్ పరిపాలనే బాగుంది అని చెప్పేసి ఓటేయడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్లో దుమారం అవుతుంది కూడా ఈ అంశమే. అసలు కాంగ్రెస్ పార్టీ ఒక పక్క ప్రభుత్వంలో ఉంది, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఆయనకు సంబంధించిన మంత్రివర్గం మొత్తం ప్రస్తుతం ఒక ధీమాతో ఉన్నారు. ఎస్, మేము బెటర్ పరిపాలన అందిస్తున్నామనే ఒక ధీమాతో ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఇలాంటి ట్వీట్ చేయడం, ఇలాంటి పోల్ పెట్టడం చాలా అంటే చాలా బ్యాక్ ఫైర్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ. సో ఎప్పుడైతే ఇది బయటకు వచ్చిందో ఈ అంశం, ఎస్ ఇప్పటికీ ప్రజలు బీఆర్ఎస్ పార్టీనే కోరుకుంటున్నారు, బీఆర్ఎస్ వైపే ఉన్నారు అని చెప్పేసి కేసీఆర్ గారికి ధైర్యం రాగానే ఇవాళ ఈ మీటింగ్ మొత్తం లైవ్ టెలికాస్ట్ పెట్టేశారు. సో ఒక్క ట్వీట్ చాలా దుమారం అయిపోయింది. సో మరొక డౌట్, ఇప్పుడు ప్రస్తుతానికైతే కేసీఆర్ గారు బయటకు వచ్చారు కదా, మరి త్వరలో అసెంబ్లీ సమావేశాలు అయితే ఉన్నాయి, మరి అసెంబ్లీకి ఆయన వస్తారా రారా అన్నది ఇప్పుడు మరొక్కసారి రైజ్ అవుతున్న డౌట్. మొన్నటి వరకు కూడా రేవంత్ రెడ్డి గారు ఇదే ఛాలెంజ్ చేశారు. కేసీఆర్ గారు మీకు దమ్ముంటే అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో చర్చిద్దామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డితో పాటు అనేక మంది మంత్రులు ఈ స్టేట్మెంట్ అనేది ఇచ్చారు. బట్ వాళ్ళు ఇచ్చినా సరే ఏ ఒక్క రోజు కూడా కేసీఆర్ గారు అసెంబ్లీకి రాలేదు. మరి ఇప్పుడు ఈయన యాక్టివ్ పాలిటిక్స్లో మళ్ళీ యాక్టివేట్ అవ్వాలనుకుంటున్నారు కాబట్టి ఇక మీదటన్నా అసెంబ్లీలో అడుగుపెట్టి ప్రజల తరపున పోరాడతారా అన్నది ఇక్కడ చాలామంది క్వశ్చన్ మార్క్. సో మరి చూద్దాం. ప్రస్తుతానికైతే కేసీఆర్ గారు మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్లోకి రాబోతున్నారని అయితే చాలా స్పష్టంగా అర్థమవుతోంది ఫిబ్రవరిలో జరిగే ఈ మీటింగ్ తోటి. మరి అది ఖచ్చితంగా అది ఆరంభం అవుతుందా లేదా ఈలోపు మళ్ళీ ఆయన నిర్ణయం మార్చుకుని ఫామ్ హౌస్కే పరిమితం అవుతారని మనకు భవిష్యత్తులో తెలుస్తుంది. ఇది వీడియో అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.